నమస్తే ఫ్రెండ్స్, ఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే మనకి హోండా యాక్టివా BS6 బండి ఒకటి సర్వీసింగ్ వచ్చింది. సో ఇదేంటంటే బండి రన్నింగ్లో ఆగిపోతుంది. చూడండి, BS6 బండి 6G P0335 కోడ్ వస్తుంది. దానికోసం కంపల్సరీగా ఒకటి సెన్సార్ మార్చాలని చెప్పాను. అప్పుడు అంత అమౌంట్ లేవన్నా మరి అని చెప్పన్నాడు. సో మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడు మన దగ్గరికి వచ్చి. సో ఎల్బీ నగర్ దగ్గర నుంచి వచ్చాడు. చూడండి, HET BS6 బండి వాషింగ్ చేయించుకొచ్చాను కాబట్టి ఇట్లా ఉంది. మీకు డిక్కీ పైకి లేపుంది. సో మీకు అది ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, కోడ్స్ ఏం వస్తున్నాయి ఒకసారి మీకు అది చూపిస్తూ తర్వాత ఏ కోడ్స్ వచ్చినాయి, దానివల్ల మనం ఏం ఓపెన్ చేసి చేయాలనేది మీకు ఆ సెన్సార్లు ఏవైతే పోయినాయో అవి వేద్దాము. సో మీకు అది చూపించడం కోసం ఈరోజు వీడియో చేస్తున్నాను. తమ్ముడైతే అక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి వస్తూ కూడా 2-3 సార్లు ఆగిపోయిందని చెప్పి అన్నాడు. సో అది ఈసారి ఆగకుండా చేద్దాము, ప్రాబ్లం ఏంటనేది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే బ్యాటరీ ఓపెన్ చేసి OBD స్కానర్ పెట్టి మళ్ళీ మీకు ఒకసారి ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయి, ఎందుకంటే గత 2 months బ్యాక్ నేను చూశాను. సో ఇప్పుడు మళ్ళీ మీకోసం చూపిస్తాను ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ఒకసారి మనం కూడా చెక్ చేసి OBD స్కానర్ పెట్టి చెక్ చేద్దాము. చెక్ చేసిన తర్వాత కోడ్స్ ఏమొచ్చినాయి మీకు చూపిస్తా. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు తాళం ఆన్ చేశాను. నేను ప్రస్తుతం వాడుతున్నది V519 OBD మిషన్. నా దగ్గర వేరే మిషన్ కూడా ఉంది. సో ఇదైతే చూస్తే చూడండి, ఆన్ చేశాను. మీకు కోడ్స్ ఎర్రర్ కోడ్స్ ఏమొచ్చినాయి అనేది మొత్తం మనకి చూపిస్తుంది. ఎన్ని కోడ్స్ ఉన్నా అక్కడ చూపిస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది మనకు తెలిసింది ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, కోడ్ ఫౌండ్ 1 అంటే ఒక కోడే వచ్చిందని చెప్తుంది. సో ఆ కోడ్ ఏంటనేది మనకి తెలిసింది. చూడు, మళ్ళీ ఒకసారి నొక్కామనుకోండి. అలాగే చూడండి, ఇక్కడ రెడ్ లైట్ వెలిగిందంటే కంపల్సరీ కోడ్స్ ఎర్రర్ కోడ్స్ ఉన్నాయని అర్థం. సో ఓపెన్ చేస్తే P0335 క్రాంక్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్ ఏ సర్క్యూట్. మెయిన్ ప్రాబ్లం ఇదే ఫ్రెండ్స్. ప్రతి BS6 బండ్లకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఈ కోడ్ వచ్చింది అంటే ఖచ్చితంగా మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ అనేది ఖచ్చితంగా మార్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎర్రర్ కోడ్ ఉంది అంటేనే మనకి ఆ రెడ్ లైట్ వెలిగిందంటేనే ఎర్రర్ కోడ్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మిషన్లో మనకి ఈ మిషన్ అయితే అలా చూపిస్తుంది అనమాట. సో అలాగే ఇది మనకి దీన్ని ఓపెన్ చేసేసి ఆఫ్ చేస్తున్నాం తాళం. మనం దీన్ని ఏం చేసినప్పుడు మనకి ఏం చేయాలని అర్థమైపోయింది. మనకి ఎర్రర్ కోడ్ P0335 వచ్చింది కాబట్టి మనం కంపల్సరీగా క్రాంక్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్ అనేది ఓపెన్ చేసి మనం అది కొత్తది వేసుకోవాలి. సో ఇప్పుడు మిషన్ అయితే మనం అప్డేట్ చేయకోకుండా బయటకు తీస్తున్నాను. తీసేసి ఆ క్రాంక్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్ని వేసిన తర్వాత, కొత్తది వేసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేసేది చూపిస్తాను. అలాగే ఆ కోడ్ అనేది అలాగే చూపిస్తుంది కనుక మనం అది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మన దగ్గర మధ్యాహ్నం ఇప్పుడు 2-3 అవుతుంది, వర్షం పడుతుంది, కరెంటు పోయింది. సో కరెంటు పోయింది కదా అని చెప్పేసి ఇక వదిలేయలేము. దీన్ని టార్చ్ లైట్ వేసుకునైనా సరే చేయాలి ప్రస్తుతానికి. ఎందుకంటే తమ్ముడు చాలా దూరం నుంచి వచ్చాడు. మ్యాక్సిమం సాయంత్రం వరకు ఇచ్చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాను. చూడండి, మ్యాగ్నెట్ ఓపెన్ చేశాను, కరెంటు పోయింది కదా. చూడండి, ఇది ఏంటంటే అంతకుముందు నేను ఒకసారి చెప్పానంట, నా వీడియో చూసి బయట ఎక్కడో అది పెట్రోల్ పెట్టి క్లీన్ చేయించారు. అయినా సరే ఆ కోడ్ అనేది మళ్ళీ వస్తుంది, P0335 అనేది. అలాగే బండి కూడా ఆగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ క్లీన్ చేసే ప్రాసెస్ కూడా ఏంటంటే పైనుంచి క్లీన్ చేయడం కాదు, మొత్తం బయటికి మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ బయటికి తీసి ఓపెన్ చేయాలన్నమాట. చూడండి, ఈ బోల్ట్ అనేది రాదు, చాలా జాగ్రత్తగా తీయాలి. దీన్ని చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ బోల్టు. ఇది స్లిప్ అయిపోయిందంటే అక్కడ మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ తీయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. తీసేటప్పుడు చాలా జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఏం చేశారంటే పెట్రోల్ పెట్టి పైన కడిగారన్నమాట. ఇట్లా ఓపెన్ చేసి మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేయాలి యాక్చువల్గా. చూడండి, లోపలంతా అలాగే ఉండిపోయింది.
ఆ చాంబర్కి చూడండి మొత్తం నల్లగా ఉంది. అలాగే ఈ బ్యాక్ సైడ్, మెయిన్ బ్యాక్ సైడే కదా క్లీన్ చేయాల్సింది. చూడండి ఈ బ్యాక్ సైడ్ మొత్తం చాలా నల్లగా ఉంది, మొత్తం అంతా డస్ట్ పట్టేసింది. సో దీన్ని జాగ్రత్తగా కేబుల్స్ లెంత్ ఎక్కువ ఉంటే ఆ లెంత్ కేబుల్స్ బయటికి తీసిన తర్వాత మనము ఆ చాంబర్ని కూడా నీట్గా క్లీన్ చేయాలి. ఇంక ఇది ఏంటంటే ఇది ఉపయోగం లేదు, పక్కన పెట్టేసేసి మనం కొత్తది వేయాలి. కస్టమర్ కూడా దాదాపుగా 80,000 తిరిగారు బండి మీద. సో అందుకని ఇది మొత్తం ఇంకా ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయినట్టే. సో ప్రతిసారి కస్టమర్ని సతాయిస్తుంది బండి, ఎందుకంటే ఆగిపోవటం, ట్రాఫిక్లో ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవటం, కూసేపటి తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వటం. సో ఇలాంటి ప్రాబ్లం దీనివల్ల వస్తాయి అన్నమాట. సో మనకి ఇదేంటంటే మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ, ఇది సెన్సార్ అన్నమాట ఇది. సో దీనికి పార్ట్ నెంబర్ ఉంటుంది, బండిది ఆర్సీ నెంబర్ పెట్టి మనం ఈ పార్ట్ నెంబర్ అనేది తీసుకురావాలి. ఓకేనా ఫ్రెండ్స్, తీసుకొచ్చి మనం వేయాలి. సో ఇక్కడ చూడండి చాంబర్కి చాలా డస్ట్ ఉంది, మట్టి అంతా పట్టేసింది చాలా చుట్టూ. సో ఇలా పట్టేసిందని కూడా ఏం చేయాలంటే మనం ఆ చాంబర్ని కూడా నీట్గా పెట్రోల్ పెట్టి నీట్గా కడగాలి జాగ్రత్తగా. సో నేనైతే నీట్గా దాన్ని మొత్తం క్లీన్ చేశాను, తర్వాత కూడా పెట్రోల్ పెట్టి క్లీన్ చేసి మీకు తెల్లగా చేసి చూపిస్తాను చూడండి. అలాగే దీన్ని చాంబర్ని ఎలాగైతే నీట్గా కడుగుతామో మ్యాగ్నెట్ కూడా మనం అలాగే కడగాలి. సో లాస్ట్ టైం వేరే చోట క్లీన్ చేయించారంట, సో ఆ మ్యాగ్నెట్ని అయితే కడిగారు. అయినా సరే మళ్ళీ మనం మ్యాగ్నెట్ కూడా నీట్గా కడుగుదాం. ఇట్లా పెట్రోల్ పెట్టి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే కొత్తది వేస్తున్నాం కదా. ఇట్లా కొత్తది వేసేటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా నీట్గా చేసి తీయాలి. దీని లోపల 5 నెంబరు ఎలాంటి బోల్డ్ ఉంటాయి 3, ఆ 3 కూడా చాలా జాగ్రత్త తీసుకోండి. స్లిప్ అయిపోయినంటే వీటిని తీయటం చాలా కష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ఈ బోల్డ్లు తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి. చూసారా ఇందాక ఇప్పటికి ఎంత నీట్గా అయిపోయిందో. సో నీట్గా అయితే చాంబర్ని నీట్గా కడిగేసాను. సో మ్యాగ్నెట్ని కూడా అంతే నీట్గా మళ్ళీ క్లీన్ చేసాము, ఎందుకంటే ఈ చుట్టుముట్టు అనేది నల్లగానే ఉంటుంది, లోపల మాత్రం చాలా నీట్గా ఉండాలన్నమాట. నీట్గా కడిగేసాము. ఇక జంగ్ అనేది ఐరన్ కాబట్టి లైట్ జంగ్ పట్టేసి ఉంటుంది, నో ప్రాబ్లం. దీనివల్ల మన లోపల సైడ్ అయితే ఆ మ్యాగ్నెట్ కాయిల్ కూర్చున్న కాడ మంచిగా నీట్గా ఉంటే చాలు. దీంట్లో కూర్చోవు. సో ఆ ప్లేస్లో లోపల సైడ్ మాత్రం నీట్గా ఉంటే సరిపోతుంది. అది ఫ్రెండ్స్. సో మనకైతే కొత్తది తీసుకొచ్చేసాము చూడండి. ఇది వచ్చేసి 4,300 చిల్లర ఉంటుంది, ఒక ఒరిజినల్. కంపల్సరీగా దీనికి ఒరిజినలే దొరుకుతాయి, ఇంక నార్మల్ ఎట్లా దొరకవు. మీరు ఏం కంగారు పడకండి కస్టమర్స్, వీటి నార్మల్స్ అనేది ఉండవు, కంపల్సరీగా ఒరిజినల్సే ఉంటాయి ఏ బండికైనా సరే. ఈ కాయిల్స్కి ఖచ్చితంగా ఒరిజినల్ వేయాల్సిందే, ఎవరు వేసినా కానీ, ఏ మెకానిక్ వేసినా, షోరూమ్లో వేసినా కూడా ఖచ్చితంగా ఒరిజినల్ వేయాల్సిందే. సో దీంట్లో ఎటువంటి డౌటు అవసరం లేదు. చూడండి కొత్తదైతే తీసుకొచ్చాను. ఈ బండి పార్ట్ నెంబర్, అది ఇంజిన్ చాయిస్ నెంబర్ పెట్టేసి కొత్త కాయిల్ అయితే తీసుకొచ్చాను మొత్తం. సో మీకు ఫిట్టింగ్ చేసేది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ప్రాసెస్ అనేది. ఇది ఎక్కించేటప్పుడు మాత్రం సీనియర్లో ఎక్కించుకోండి, నా సజెషన్ అది. జూనియర్లు అయితే ఎలా పెడతారేమో, వైర్లు కట్ అయిపోతాయేమో నా ఉద్దేశంతో చెప్తున్నాను. చూసారా పాత దానికి కొత్త దానికి వేరియేషను ఇదనమాట. అంటే బండి కూడా ఆల్మోస్ట్ 80,000 తిరిగేసింది. సో తప్పదు, ఇక ఇప్పుడైతే మార్చేసుకున్నాం, ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మారుస్తున్నాం. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ లేని చోట ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను, ఎందుకంటే నాకు చాలా టైం పట్టింది. ఆ టైం మొత్తం మీకు కనుక చూపించాలంటే చాలా కష్టం అనమాట. మధ్యలో కొంత వేస్ట్ టైం ఉంటుంది, కొన్ని స్క్రూస్ రాకపోయినా ఇంకేదైనా అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి దాన్ని మనం కంప్లీట్గా చూపించలేము అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి మీకు చూపిస్తాను. ఇంకా మాకు టైం, ఆ పట్టిన టైంకి కంటిన్యూ వీడియో పెట్టాలంటే అది చాలా దూరం వెళ్ళిపోద్ది అనమాట, చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాల్సి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, నేను చెప్పేదానికంటే మీకు వీడియో చూస్తేనే క్లియర్గా అర్థమైద్ది. చూడండి.
స్టార్ట్ చేయి. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం బండి అయితే స్టార్ట్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. మళ్ళీ ఒకసారి మనం ఇది పెట్టేసి, ఇందాక మనం ఎర్ర కోడ్స్ రిమూవ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎర్ర కోడ్స్ రిమూవ్ చేసి బండిని కూడా అప్డేట్ చేద్దాం. ఎందుకంటే చెక్ లైట్ అనేది పోలేదు కదా, అట్లాగే ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఎర్ర కోడ్స్ రిమూవ్ చేసిన తర్వాత బండి అప్డేట్ చేసిన తర్వాత అదనేది మనకి ఇంజిన్ చెక్ లైట్ అనేది పోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఆ కోడ్ అనేది అలాగే చూపిస్తుంది, ఎందుకంటే మనం దాకా అప్డేట్ కొట్టలేదు. సో ఇప్పుడు మనం ఎర్ర కోడ్స్ రిమూవ్ చేస్తే అప్పుడు పోతాయి. చూడండి, P0335 అనేది అలాగే ఉండిపోయింది. సో ఈ కోడ్ ఇక్కడ చూడండి, లైట్ కూడా వస్తుంది. సేమ్ ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఎర్ర కోడ్స్ అనేది క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తే మొత్తం అప్డేట్ చేసినట్టు అవుతుంది. అప్పుడు బండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ కోడ్ అనేది రాదు నెక్స్ట్ టైం. మళ్ళీ ఆ కోడ్ వచ్చింది క్లియర్ చేసిన తర్వాత కూడా చూడండి, ఇక్కడికి పోయింది. మళ్ళీ కూడా ఆ కోడ్ వచ్చింది అంటే ప్రాబ్లం. చూడండి, ఇక్కడ మొత్తం లైట్ కూడా పోయింది. బండి స్టార్ట్ చేసి చూద్దాము. ఆ లైట్ అనేది పోవాలి. సో లైట్ అనేది పోతుంది. ఓకే, బండి కూడా స్టార్ట్ అయింది, చెక్ చేసుకుందాం. చక్కగా చూడండి. ఇప్పుడు మళ్ళీ ఆ మెషిన్ పెట్టి కోడ్స్ తీసేసాం కదా, నాకు అప్డేట్ చేసాం కదా, మళ్ళీ కోడ్స్ ఏమన్నా వచ్చినాయో లేదో చూద్దాము. ఇప్పుడు కనుక మళ్ళీ ఆ కోడ్ చూపించిందంటే మనకు ప్రాబ్లం. సో కోడ్స్ లేకుండా 0 వచ్చిందంటే మన బండి అప్డేట్ అయిపోయినట్టు, పర్ఫెక్ట్గా అయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ వచ్చేసి 0 వచ్చింది చూడండి, కోడ్స్ 0. సో 100% పర్ఫెక్ట్ అయిపోయింది, ఇంకా నో ప్రాబ్లం. బండి అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది. తర్వాత సైలెన్సర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అది కూడా మనం చేయించేద్దాం. ఇప్పుడు ఇస్తా 5:30కి ఇస్తా బండి అంటున్నా. ఆ టైంలో ఇస్తే ఎట్లా మరి? రేపు ఖాళీనా? రేపు ఖాళీనా? నేను ఖాళీ లేదు, రేపు పొద్దున రావాలి. ఇప్పుడు ఇచ్చారదన్నా మరి? ఇచ్చారు లోపలికి వస్తుంది బాబు, లోపలికి వెళ్తుంది. ఫ్రెండ్స్, మనకి P0335 కోడ్ వచ్చింది కదా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ అయితే వేసేసాము. చూడండి, బండి అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది మొత్తం కూడా. తర్వాత వచ్చేసి దీనికి మన బ్రదర్ తీసుకొచ్చినప్పుడు సైలెన్సర్ కూడా ప్రాబ్లం ఉంది. మొత్తం ఇవన్నీ వెల్డింగ్ చేయించాము. ఇక్కడ లోపల ఇక్కడ ఇరిగిపోయింది, మొత్తం లోపల కూడా ఇరిగిపోయింది కంప్లీట్గా. మొత్తం 3 సార్లు వెల్డింగ్ చేయించాము. సో ఇప్పుడు బండి అయితే సూపర్గా ఉంది, సౌండ్ కూడా బాగుంది. తర్వాత మొత్తం బండిని అయితే అప్డేట్స్ కూడా చేశాను. ఇప్పుడు ఎర్ర కోడ్స్ అయితే ఏమి లేవు, ప్లస్ బండి కూడా బాగుంది. ఇప్పుడు స్మూత్గా చూపిస్తాను మీకు. స్టార్ట్ చేయబండి. ఇంజిన్ చెక్ లైట్ రావటం కానీ అట్లాంటివి ఏమేమి లేవు. చూడండి, బండి స్మూత్గా స్టార్ట్ అయిపోతుంది. చూడండి, వీలు తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇప్పుడైతే మనకి ఫ్రెండ్ ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. మొత్తం వచ్చినందుకు మొత్తం అయితే చేసేసాను, ప్రాబ్లం లేదు. చూడండి, మొత్తం ఎక్కడ ఏమీ లేవు, అప్డేట్ చేసాం బండి మొత్తం. బండి కూడా మంచి స్మూత్గా అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ వీడియో చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.